బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. సంక్రాంతి సెలవులు అయిపోయాయి. పండక్కి సొంతూరులోకి వెళ్లిన ప్రజలు మళ్లీ నగర బాట పట్టారు. 3-4 రోజుల నుంచి ఖాళీగా ఉన్న హైదరాబాద్ రోడ్లు మళ్లీ వాహనాలతో రద్దీగా మారనున్నాయి. రేపు ఆదివారం కావడంతో మరికొందరు పట్టణానికి బయలుదేరనున్నారు. ఇక విజయవాడ హైదరాబాద్ హైవే మళ్లీ వాహనాలతో కలకలాడుతోంది. సంక్రాంతి పండుగ కోసమని హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన ప్రజలు మళ్లీ నగరానికి విచ్చేస్తున్నారు. పండుగ సంబరాల్లో బాగా ఎంజాయ్ చేసి తీపి జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణమయ్యారు. ఇక సొంతూర్ల నుంచి నగరవాసులు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వాహనాల్లో క్యూ కట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ లో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కార్ల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి పండుగ ముగియడంతో హైదరాబాద్ కు రిటర్న్ అవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. యాకూబ్, మొత్తానికైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే కార్ల రద్దీ కనిపిస్తుంది. సొంతూరు నుంచి తిరుగు ప్రయాణంలో నగరవాసులు అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే సమస్యలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? అంటే నిన్నటితో పండుగ అయిపోయిన సందర్భంగా ఈ రోజు తమ ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి, తమ వ్యాపారాల నిమిత్తం కానీ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఎక్కడ చూసినా టీఎస్ వెహికల్స్ కనిపిస్తున్న దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఉదయం నుండి ఇదే రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు రేపు కూడా ఆదివారం కాబట్టి ఈ రోజు రేపు తమ తిరుగు ప్రయాణాలకు పాట పడుతున్నారు. పల్లెటూర్లకి తమ ఇళ్లకి సొంత ఊళ్ళకి వెళ్లిన వాళ్ళు ఈ రోజు రేపు ఖచ్చితంగా తమ గమ్యస్థానాలకి ఎక్కడి నుంచి వచ్చారో, హైదరాబాద్ నుండి ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియాకి ఖచ్చితంగా వెళ్లాల్సిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి భారీగా ట్రాఫిక్ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద నిమగ్నం అయింది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా విశాఖ నుండి వచ్చే ప్రయాణికులకు, పూర్తిగా కారులో వచ్చే ప్రయాణికులకు వెస్ట్ బైపాస్ ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. గత దసరా నుండి ఈ దసరాకు కూడా దసరాలో ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా భారీగా వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో వెస్ట్ బైపాస్ నుండి పూర్తిగా మరలించడం జరిగింది. అక్కడి నుండి పూర్తిగా గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం, అదేవిధంగా టోల్ గేట్లు అంటే కీసర టోల్ గేటు, అదేవిధంగా చిల్లకల్లు టోల్ గేటు పై నుండి ఏపీ దాటి తెలంగాణలో ఎంటర్ అవుతారు. అయితే ఈ క్రమంలో కొంత ఉదయం నుండి భారీ రద్దీ కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్న పరిస్థితి. అంటే మనం మొన్న కూడా చూసాము. పండగ స్టార్టింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున సుమారుగా 1,00,000 నుండి 1,50,000 కార్లు పైచిలకు కార్లు తెలంగాణ నుండి ఏపీకి రావడం జరిగింది. ఒక్క గంటల వ్యవధిలోనే 25 నుండి 30,000 కార్లు వచ్చిన సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ కొంత ఇరుకుగా ఉంటుంది. అక్కడ సర్కిల్ దగ్గర కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి అయితే కొంత ప్రశాంతంగా వెళ్ళినప్పటికీ సాయంత్రం వరకు కొంత బిజీ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే 1 నిమిషం నుండి 2 నిమిషాలు ఎక్కడైనా ట్రాఫిక్ అవుతే భారీగా వాహనాలు వెనక నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా దీని మీద నిమగ్నం అయ్యారు. ఎక్కడ ఎటువంటి ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పడితే ఏదైనా చిన్న సంఘటన జరిగితే మటుకి ఖచ్చితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే ఆగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ పోలీసులు మటుకి చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్.